హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పియర్ సాఫ్ట్వేర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఫంక్షన్స్ అన్నమాట. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ మనం ఫోర్ వేస్ గా క్రియేట్ చేయొచ్చు. టు క్రియేట్ ఏ ఫంక్షన్ వితౌట్ యూజింగ్ పారామీటర్స్ అండ్ వితౌట్ యూజింగ్ రిటర్న్ టైప్. సో both. Next, without using function, sorry, to create a function with using parameters and without using return type. So next, third type ఏంటంటే to create function without using parameters and without using, sorry, with using return type. Okay. Next, to create function with using both, with using parameters and with using return type. So ఈ ఫోర్ టైప్స్ మనం వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ మనం ఫస్ట్ ఫంక్షన్ ఏంటి, ఫస్ట్ ఎట్లా క్రియేట్ చేయొచ్చు ఫంక్షన్ ని. To create a function without using parameters and without using return type, without using both, right? So just నేను ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటున్నా. ఫంక్షన్ ఎట్లా క్రియేట్ చేసుకుంటామంటే యూజింగ్ void. సో void కీవర్డ్ యూజ్ చేసుకుని void అండ్ ఫంక్షన్ నేమ్ ఇక్కడ నేను సమ్ అని తీసుకుంటాను. ఫంక్షన్ నేమ్ ఏంటి, సమ్. సో మనం ఏదైనా తీసుకోవచ్చు ఫంక్షన్ నేమ్, జస్ట్ నేను సమ్ అని తీసుకుంటున్నా. ఓకే. సో ఇక్కడ నేను సమ్ ఆఫ్ టూ నెంబర్స్ చేయాలనుకుంటున్నా ఇక్కడ. సో ఇంట్ మనకు నార్మల్ గా తెలిసిందే కదా సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఎట్లా చేస్తామో. సో ఇక్కడ కూడా మనం అట్లానే చేద్దాం. సో ఎట్లా చేస్తాం, a comma b సెమికోలన్ అండ్ నెక్స్ట్ printf enter the numbers enter the numbers and okay, enter the numbers, enter the value of a and value of b. నెక్స్ట్ ఏంటి, ఈ టూ నెంబర్స్ కి కూడా మనం స్కాన్ఎఫ్ చేయాలి. సో పర్సెంటైల్ టూ ఉన్నాయి కాబట్టి 2% అండ్ టూ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి, రైట్. సో అడ్రస్ ఆఫ్ ఏ కమా అడ్రస్ ఆఫ్ బి. సో ఇవి మన ప్యాటర్న్, రైట్. నెక్స్ట్ నేనేం చేయాలి, సమ్ ఆఫ్ టూ నెంబర్స్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఏ ప్లస్ బి చేయాలి. సో అది మనం డైరెక్ట్ గా అయినా చేయొచ్చు. సో నేను డైరెక్ట్ గా రాసేస్తున్నా printf సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ percentile d. So backward selection for next line, comma a plus b. సో ఇది మన ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్, రైట్. సో ఈ పార్ట్ మనకు ఆల్రెడీ తెలిసిందే, ఏదైతే ఈ పార్ట్ ఉందో సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అనేది. సో ఆ టూ నెంబర్స్ ని మనం ఫంక్షన్ లో చేసాం, రైట్. ఆ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ని మనం ఫంక్షన్ లో చేసాం. ఇదేంటి ఫంక్షన్. సో ఎట్లా క్రియేట్ చేస్తాం ఫంక్షన్, వైడ్ అండ్ ఫంక్షన్ నేమ్. సో ఈ బ్రాకెట్స్ ఏం రిప్రజెంట్ చేస్తున్నాయి అంటే అది ఫంక్షన్ అని. సో దేనికైనా మనం ఈ బ్రాకెట్ చూసాము అంటే అది ఫంక్షన్. ఓకే. సో ఫంక్షన్ రిప్రజెంట్స్, సో ఈ బ్రాకెట్స్ ఏం రిప్రజెంట్ చేస్తున్నాయి, ఫంక్షన్ అని, రైట్. సో ఇప్పుడు నా ఫంక్షన్ క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా. సో రన్ చేస్తే నాకు ఏమొచ్చింది, ఎర్రర్ వచ్చింది. ఎందుకని, ఫంక్షన్ ప్రోగ్రామ్ స్టార్టింగ్ పాయింట్ ఏంటి, ప్రోగ్రామ్ ఏ లైన్ నుంచి స్టార్ట్ అవుతుంది, ప్రోగ్రామ్ వైడ్ మెయిన్ అనే లైన్ నుంచి, వైడ్ మెయిన్ అనే ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎక్కడైతే నువ్వు వైడ్ మెయిన్ మెన్షన్ చేస్తావో ఆ లైన్ నుంచి నీ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను నైన్త్ లైన్ లో చేస్తున్నా కాబట్టి ఈ ప్రోగ్రామ్ అనేది, సారీ, వైడ్ మెయిన్ అనేది నైన్త్ లైన్ లో రాస్తున్నా కాబట్టి నా ప్రోగ్రామ్ స్టార్టింగ్ పాయింట్ 9, రైట్. స్టార్టింగ్ లైన్ అనేది. సో వైడ్ మెయిన్ స్టార్ట్ చేశాను కాబట్టి మళ్ళీ రన్ చేస్తున్నా. సో మళ్ళీ రన్ చేసినప్పుడు నాకు అవుట్పుట్ లో ఏం ప్రింట్ అవడం లేదు. ఎందుకని, సో వైడ్ మెయిన్ లో నైన్త్ లైన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో విత్ ఇన్ ద కర్లీ బ్రాకెట్స్ కి ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఎంటీ ఉంది కాబట్టి నాకు ఏం ప్రింట్ అవడం లేదు. సో ఇక్కడ నుంచి నా ఎగ్జిక్యూషన్ ఎక్కడికి రావాలి, ఈ ఫంక్షన్ దగ్గరికి రావాలి. సో ఏం కావాలి, ఇక్కడ ఫంక్షన్ ని కాల్ చేయాలి, రైట్. సో ఫంక్షన్ ని రాసినంత మాత్రం అది ఎగ్జిక్యూట్ అవ్వదు. మనం రాసుకొని ఆ ఫంక్షన్ మనకి ఎప్పుడైతే కావాలనుకుంటామో ఆ ఫంక్షన్ అప్పుడు మనం కాల్ చేసుకోవాలి ఆ ఫంక్షన్ ని, రైట్. సో ఇక్కడ నేను ఫంక్షన్ ని కాల్ చేస్తున్నా కాబట్టి, సో నైన్త్ లైన్ నుంచి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయ్యి, ఓకే, ఇక్కడ ఏ వాల్యూ 10 ఎంటర్ చేస్తున్నా అండ్ బి వాల్యూ 20 ఎంటర్ చేస్తున్నా. ఏ వాల్యూ 10 అండ్ బి వాల్యూ 20. 1 minute. సో ఎట్లా ప్రింట్ అవుతుందో చూపిస్తాను. ఓకే. సో ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏ లైన్ నుంచి స్టార్ట్ అవుతుంది, నైన్త్ లైన్ నుంచి. సో ఈ కర్లీ బ్రాకెట్స్ కి ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తాను, నేను ఫంక్షన్ ని కాల్ చేశాను ఇక్కడ, రైట్. సో ఇక్కడ నుంచి ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ నేను ఏ అండ్ బి వాల్యూస్ ఎంటర్ చేస్తాను. వాల్యూ 10, బి వాల్యూ 20. సో దాని తర్వాత నేను ఏం చేస్తాను, సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఏ ప్లస్ బి ప్రింట్ చేస్తున్నాను కాబట్టి ఎడిషన్ అనేది ప్రింట్ అవుతుంది.
సేమ్ నేను ఈ ఎడిషన్ అనేది 2 టైమ్స్ చేయాలనుకుంటున్నాను. 2 డిఫరెంట్ వాల్యూస్, 4 డిఫరెంట్ వాల్యూస్‌కి. సో అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ A ప్లస్ B ఎడిషన్ అని చెప్పి మళ్ళీ రాయాలా? నంబర్స్ తీసుకొని ఎడిషన్ చేయాలా? అంటే అవసరం లేదు. జస్ట్ ఫంక్షన్‌ని కాల్ చేస్తే సరిపోతుంది. అంటే వన్ టైమ్ రాసి నంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసుకోవడం. అంటే వితౌట్ రీరైటింగ్ ద కోడ్‌ని చేంజ్ చేయకుండా వన్ టైమ్ కోడ్ రాసి నంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసుకోవడం కోసమే మనం ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నాం. ఓకే. ఎన్ని టైమ్స్ కావాలంటే అన్ని టైమ్స్ కాల్ చేసుకోవచ్చు. ఎన్ని టైమ్స్ కాల్ చేస్తే అన్ని టైమ్స్ అనేది వాల్యూ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ నేను 2 టైమ్స్ కాల్ చేశాను కాబట్టి ఫస్ట్ టైమ్ వాల్యూ ఎంటర్ చేశాను. అండ్ సెకండ్ టైమ్. సో 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ టైమ్ ఆన్సర్ 5. సెకండ్ టైమ్ ఆన్సర్ 11. సో ఇది మన ఫంక్షన్ అన్నమాట. ఫస్ట్ టైప్. ఫస్ట్ టైప్ ఏంటి? వితౌట్ యూజింగ్ పారామీటర్స్, వితౌట్ యూజింగ్ రిటర్న్ టైప్. ఇది ఫస్ట్ మెథడ్. ఓకే. నెక్స్ట్ ఏముంది? సో ఇది ఫస్ట్ మెథడ్ అన్నమాట. ఫస్ట్ క్రియేటింగ్ వే. Without using parameters and without using return type. So next ఏంటి? With using parameters and without using return type, right? So parameters అంటే ఏంటి? Parameters are input values to the function. సో వీటిని ఇట్లా మెన్షన్ చేయడాన్ని మనం పారామీటర్స్ అంటున్నాం. ఏమంటున్నాం? పారామీటర్స్. సో ఈ పార్ట్ మొత్తాన్ని కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఓకే. సో రన్ చేస్తే నాకు ఏమొస్తుందంటే ఎర్రర్ వస్తుంది. ఎందుకని? సో ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఎప్పుడైతే మనం పారామీటర్స్ తీసుకుంటామో, ఒక ఫంక్షన్ కి పారామీటర్స్ ఉంటాయో, ఫంక్షన్ కంటైన్స్ పారామీటర్. సో ఎట్ ద టైమ్ ఆఫ్ ఫంక్షన్ కాలింగ్ వి నీడ్ టు ప్రొవైడ్ కంపల్సరీ వాల్యూస్ ని పాస్ చేయాలి. లేదు అంటే మనకి ఎర్రర్ వస్తుంది. ఓకే. ఏ వాల్యూ 1 ఎంటర్ చేసినా బి వాల్యూ 2. ఓకే. సో సెకండ్ టైం ఏ కామా బి ఎంటర్ చేస్తున్నా. అంటే ఇక్కడ ఏదైతే వాల్యూస్ తీసుకున్నానో ఆ వాల్యూస్ ని పాస్ చేస్తున్నా. సో ఇట్లా డైరెక్ట్ గా అయినా పాస్ చేయొచ్చు. లేదు అంటే ఇలా డైనమికల్ గా తీసుకున్న ఆ వాల్యూస్ అయినా పాస్ చేయొచ్చు. సో ఫస్ట్ వాల్యూ గోస్ టు ఫస్ట్ పారామీటర్ అండ్ సెకండ్ వాల్యూ గోస్ టు సెకండ్ పారామీటర్. సో ఇక్కడ మనం పారామీటర్స్ తీసుకుంటున్నప్పుడు డేటా టైప్ మెన్షన్ చేయాలి. ఓకే. జస్ట్ రన్ చేస్తున్నా. సో ఇక్కడ ఏమవుతుంది? మన ప్రోగ్రామ్ స్టార్టింగ్ పాయింట్ ఏంటి? వైడ్ మెయిన్. సో వైడ్ మెయిన్ నేను ఎక్కడైతే మెన్షన్ చేస్తానో ఆ లైన్ నుంచి నా ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ 2 టైమ్స్ కాల్ చేశాను. ఆ 2 టైమ్స్ కాల్ చేసి ఫస్ట్ నెంబర్స్ తో కాల్ చేశాను. అండ్ నెక్స్ట్ ఏబీ వాల్యూస్ తో కాల్ చేశాను. సో ఫస్ట్ ఏం చేస్తున్నా? ఇక్కడ 8th లైన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏబీ వాల్యూస్ ఎంటర్ చేస్తాను. సో సమ్ ఆఫ్ 1 అంటే 1 ఫస్ట్ వాల్యూ గోస్ టు ఫస్ట్ పారామీటర్ అండ్ సెకండ్ వాల్యూ గోస్ టు సెకండ్ పారామీటర్. సో ఫస్ట్ దానికి నేను ఆల్రెడీ వాల్యూస్ పాస్ చేశాను. సో వాల్యూస్ పాస్ చేశాను కాబట్టి నాకు వాల్యూ ప్రింట్ అయిపోతుంది. 1 మినిట్. సో ఇక్కడ నేను వాల్యూస్ ఎంటర్ చేస్తున్నా ఇప్పుడు. ప్రోగ్రామ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? 8th లైన్స్. ఇక్కడ ఏ వాల్యూ 10 ఎంటర్ చేస్తున్నా, బి వాల్యూ 20 ఎంటర్ చేస్తున్నా ఇక్కడ. నెక్స్ట్ ఏం చేస్తున్నా? ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు 1, 2 ఎంటర్ చేస్తున్నా. అంటే ఏ వాల్యూ 1 అండ్ బి వాల్యూ 2. సో ఏ ప్లస్ బి చేశాను కాబట్టి 1 + 2 3. 3 ప్రింట్ అయింది ఫస్ట్. నెక్స్ట్ టైం ఏం చేశాను? ఏదైతే నేను 10, 20 తీసుకున్నానో ఆ వాల్యూస్ ని పాస్ చేస్తున్నా. ఇప్పుడు 10 + 20 30 ప్రింట్ అవుతుంది. రైట్? సో ఇట్లా మనం పారామీటర్స్ యూజ్ చేయొచ్చు. అంటే ఇక్కడ వాల్యూస్ ని మనం ఇక్కడికి పాస్ చేస్తున్నాం. సో అంటే ఇక్కడ ఏబిఏ తీసుకోవాలని లేదు. ఎక్స్ అండ్ వై కూడా తీసుకోవచ్చు. ఎక్స్ అండ్ వై. ఓకే. సో ఇక్కడ పారామీటర్స్ ఎక్స్ అండ్ వై తీసుకున్నావు కాబట్టి ఎక్స్ ప్లస్ వై అని తీసుకోవచ్చు. సో అయితే మీరు ఇందాక అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడున్న పార్ట్ ని ఏదైతే ఈ ఏబి వాల్యూస్ ఎంటర్ చేస్తాను, ఇక్కడున్న దాన్ని ఇక్కడ కట్ చేసి ఇక్కడ రాస్తాను. ఎందుకని? ఎందుకు అని అంటే ఇక్కడ నేను పారామీటర్స్ తీసుకుంటున్నాను. అంటే ఏంటి? ఇక్కడ నుంచి వాల్యూస్ నేను ఇక్కడికి పాస్ చేస్తున్నా. ఇక్కడ వాల్యూస్ పాస్ చేస్తూ పారామీటర్స్ తీసుకుని మళ్ళీ దాని లోపల వాల్యూస్ పాస్ చేయడంలో యూజ్ ఏముంది? అంటే పారామీటర్స్ తీసుకుని ఇంకా యూజ్ ఏముంది? రైట్? సో అందుకని నేను వాల్యూస్ ని ఇక్కడ తీసుకుంటున్నా. వేరియబుల్ డిక్లరేషన్ ఏదైతే ఉందో ఇన్స్టలైజేషన్ అనేది నేను ఇక్కడ చేస్తున్నా. ఇక్కడ చేయడం లేదు. ఓకే. సో ఇది సెకండ్ టైప్ అన్నమాట. సో ఇప్పుడు మనం థర్డ్ డిస్కస్ చేద్దాం. థర్డ్ ఏంటి?
without using parameters and with using return time. With using return time. సో వితౌట్ యూజింగ్ పారామీటర్స్ అంటున్నా అంటే ఏంటి ఈ పారామీటర్స్ యూజ్ చేయం ఫస్ట్. ఓకే, పారామీటర్స్ యూజ్ చేయట్లేం కాబట్టి ఫంక్షన్ ని కాల్ చేసేటప్పుడు మనం వాల్యూస్ ని పాస్ చేయడం లేదు. సో వాల్యూస్ ని పాస్ చేయడం లేదు కాబట్టి ఇక్కడ నుంచి వాల్యూస్ ఇక్కడికి పాస్ చేసే ఛాన్స్ లేదు కాబట్టి ఈ పార్ట్ ని మొత్తం ఇక్కడే తీసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ తీసుకుని ఏం చేస్తున్నా ఏ వాల్యూస్ ఏంటి a ప్లస్ బి కాబట్టి a ప్లస్ బిని ఎడిషన్ చేస్తున్నా a ప్లస్ బి. సో a ప్లస్ బి ఎడిషన్ చేస్తున్నా. అయితే ఇక్కడ నేను ప్రింట్ యూజ్ చేయడం లేదు, రన్ యూజ్ చేస్తున్నా, రిటర్న్ యూజ్ చేస్తున్నా, రిటర్న్ యూజ్ చేస్తున్నా. ఓకే, సో జస్ట్ రన్ చేస్తున్నా. రన్ చేస్తే నాకు రన్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమి ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది, రైట్? సో అంటే కరెక్ట్ అవుట్పుట్ రావడం లేదు. 2 టైమ్స్ కాల్ చేస్తే అవుట్పుట్ ప్రింట్ అవ్వడం లేదు. ఏ అండ్ బి ఏబి వాల్యూస్ ఎంటర్ చేస్తున్నాను కాబట్టి నాకు ఎడిషన్ ప్రింట్ అవ్వడం లేదు. సో ఎందుకని అంటే ఇక్కడ నేను ఎక్కడ ప్రింట్ చేయలేదు. ప్రింట్ చేస్తేనే కదా ఏదైనా ప్రింట్ అవుతుంది. నేను ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే ఏదైతే ఏ ప్లస్ బి ఉందో దాన్ని నేను ప్రింట్ చేయలేదు, అందుకని ప్రింట్ అవ్వడం లేదు. సో ఎక్కడ ప్రింట్ చేయాలి? ఇక్కడ ప్రింట్ రిటర్న్ ఏ ప్లస్ బి అని ప్రింట్ చేయాలా? లేదు. సో అట్లా కాదు, ఈ సమ్ ని ప్రింట్ చేయాలి. సో రిటర్న్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఏదైతే మనకి ఏ ప్లస్ బి వాల్యూ ఉందో ఈ రిటర్న్ కీవర్డ్ ఏం చేస్తుందంటే ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ వాల్యూని ఈ ఫంక్షన్ కి రిటర్న్ చేస్తుంది. ఎప్పుడైతే మనం ఆ ఫంక్షన్ ని ప్రింట్ చేస్తామో ఆ సమ్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ ఎక్కడ ఉంది? ఈ రిటర్న్ కీవర్డ్ ఏం చేస్తుంది? ఏ ప్లస్ బి వాల్యూని ఫంక్షన్ కి రిటర్న్ చేస్తుంది. సో ఫంక్షన్ ని ప్రింట్ చేస్తున్నా. సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ అని చెప్పి ఫంక్షన్ ని నేను ప్రింట్ చేస్తున్నా. సో ఫంక్షన్ ని ప్రింట్ చేసినప్పుడు నాకు ఎలా ప్రింట్ అవుతుంది? వాల్యూ అనేది నాకు ప్రింట్ అవుతుంది. ఓకే, సో జస్ట్ నేను 1 టైమే కాల్ చేసుకుంటున్నా, ఎనీ టైమ్స్ అయినా కాల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సారీ. సో ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది ఏంటి? రిటర్న్ విత్ ఏ వాల్యూ అని. సో ఎప్పుడైతే మనం రిటర్న్ యూజ్ చేస్తామో రిటర్న్ యూజ్ చేసినప్పుడు ఫంక్షన్ క్రియేట్ చేయడానికి ఈ వైట్ సపోర్ట్ చేయదు. రిటర్న్ యూజ్ చేసినప్పుడు మనం ఇంట్ యూజ్ చేయాలి. ఓకే, సో ఇది ఒక రూల్ ఉంది, మర్చిపోకండి. సో ఇప్పుడు ఏ వాల్యూ 1 బి వాల్యూ 2 ఎంటర్ చేస్తున్నా. ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ 2 + 3 5 వాల్యూ అనేది మనకి ప్రింట్ అంది. సో ఇక్కడ నేను ఫంక్షన్ ని కాల్ చేస్తున్నా. సో ఇక్కడికి వెళ్తుంది మన ఎగ్జిక్యూషన్ అనేది. సో ఇక్కడ ఏ వాల్యూ ఏ అండ్ బి వాల్యూస్ ఎంటర్ చేస్తున్నా. సో నేను ప్రింట్ చేస్తున్నాను కాబట్టి ఫంక్షన్ ని వాల్యూ అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఇది థర్డ్ మెథడ్. సో ఇప్పుడు ఏంటి మనకి లాస్ట్ ఫోర్త్ మెథడ్ ఉంది. ఫోర్త్ మెథడ్ ఏంటి? విత్ యూజింగ్ పారామీటర్స్ అండ్ విత్ యూజింగ్ రిటర్న్ టైం బోత్. సో పారామీటర్స్ అంటున్నాను కాబట్టి ఇంట్ ఏ ఎక్స్ తీసుకుందాం. సో కమా ఇంట్ బి, ఇంట్ ఏ కమా ఇంట్ సారీ వై, ఏ ఎక్స్ అండ్ వై తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు నేను పారామీటర్స్ తీసుకుంటున్నాను కాబట్టి వేరియబుల్ కన్సిడరేషన్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. పారామీటర్స్ తీసుకుంటున్నాను కాబట్టి. సో పారామీటర్స్ తీసుకున్నాను కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ వాల్యూస్ పాస్ చేయాలి. వాల్యూస్ పాస్ చేయకపోతే ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ నేను ఏమని తీసుకున్నా? ఈ ఫంక్షన్ లో ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ అండ్ వై, సో ఎక్స్ ప్లస్ వై అని తీసుకుంటున్నా. ఓకే, ఫంక్షన్ ని ఇంకొకసారి కూడా నేను ప్రింట్ చేస్తున్నా. 2 టైమ్స్ ప్రింట్ చేస్తున్నాను. సారీ, కాల్ చేస్తున్నాను. సో ఈసారి నేను డైరెక్ట్ గా వాల్యూస్ పాస్ చేస్తున్నాను. ఓకే, మీరు ఎలా అయినా వాల్యూస్ పాస్ చేయొచ్చు కదా. సో నేను డైరెక్ట్ గా వాల్యూస్ పాస్ చేస్తున్నా. సో ఇక్కడ నేను ప్రోగ్రామ్ ఏ లైన్ నుంచి స్టార్ట్ అవుతుంది? వైడ్ మెయిన్ కదా. సో వైడ్ మెయిన్ నేను ఎక్కడ మెన్షన్ చేశాను? 8th లైన్ లో. సో ఇక్కడ వాల్యూస్ ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ అవుతుంది 1 and 2. సో ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నా? ఫంక్షన్ ని కాల్ చేస్తున్నా. 1, 2 ఫస్ట్ వాల్యూ గోస్ టు ఫస్ట్ పారామీటర్ అండ్ సెకండ్ వాల్యూ గోస్ టు సెకండ్ పారామీటర్. సో 1 + 2 3. సో 3 అనేది మనకి ప్రింట్. నెక్స్ట్ ఇక్కడ వాల్యూస్ డైరెక్ట్ గా పాస్ చేశాను కదా. సో 10 + 20 30. 10 and 30 మనకి ప్రింట్ అయినాయి, రైట్?
సో ఈ వీడియోలో మనం 4 టైప్ ఫంక్షన్స్ ఎట్లా క్రియేట్ చేయాలి? అవి ఎట్లా వర్క్ అవుతాయి? ఎన్ని టైప్స్ ఉన్నాయి అన్నీ గూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసాం. సో అందరికీ అర్థం